నమస్కారం. సొగశూడ్ తర్మ కార్యక్రమానికి స్వాగతం. పట్టు శారీస్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది శ్వేతా శారీ మందిర్. ఈ రోజు మనం గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. మరి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి బ్రైడల్ కలెక్షన్ ఉందో ఈ షోరూంలో చూద్దాం. శ్వేతా శారీ మందిర్లో మనకి బ్రైడల్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సురేష్ గారు రెడీగా ఉన్నారు. హలో సురేష్ గారు, ముందుగా మీకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు 5 years యానివర్సరీ సందర్భంగా డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ చాలా వెరైటీస్ వచ్చినాయండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కలెక్షన్ మనం చూడవచ్చు. ఓకే, పట్టు శారీస్. ఓకే, ఫస్ట్ సారీ కంచిలోనే మనకి డిజైనర్ వేర్ అండి. కంచిలోనే మనకి ఎంబోస్ వర్క్ వస్తుంది. కంచిపట్లో ఎంబోస్ వర్క్. ఓకే, ఇది కలర్ కాంబినేషన్ వచ్చి మనకి బ్లూ, డార్క్ బ్లూ కి మనకి పింక్ కలర్ బార్డర్ వస్తుందండి. పింక్ కలర్ మజెంటా డార్క్ పింక్ పళ్ళు, 1 meter పళ్ళు వస్తుంది. ఓకే, ఈ 1 meter పళ్ళులో కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లోటస్ టైప్ లో వస్తుందండి. ఓకే, సైడ్ పార్ట్ చూసుకుంటే బిగ్ మ్యాంగోస్ వస్తుంది. బిగ్ మ్యాంగోస్ లోనే మళ్ళీ స్మాల్ మ్యాంగోస్ వచ్చి ఒక క్రీపర్ స్టైల్లో వస్తుంది. ఓకే, సేమ్ థింగ్ 2 side కూడా అట్లానే వస్తుంది పళ్ళులో. ఓకే, ఇది బార్డర్ పార్ట్ చూసుకుంటే మనకి చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది. పైన పార్ట్ అంతా కూడా చిన్న బార్డర్. ఓకే, కింద పార్ట్ చూసుకుంటేనేమో మనకి ఇట్లా బిగ్ బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ లోనే మళ్ళీ ఒక లోటస్ స్టైల్ వస్తుంది, టర్నింగ్ వర్క్ లా వస్తుంది. ఓకే, కలర్ఫుల్ గా ఇచ్చారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఉన్న చోట వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి ఒక క్రీపర్ స్టైల్ లో వస్తుంది మొత్తం అంతా కూడా. ఒక శంఖం స్టైల్లో ఒక లీఫ్ లో ఇట్లా డిఫరెంట్ స్టైల్ లీఫ్ వర్క్ ని ఇచ్చారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, కల్నీత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది మనకి ఈ శారీలో. ఒక లైన్ వచ్చేసి మనకి మొత్తం ఓన్లీ క్రీపర్ మాత్రమే, అంటే చిన్న లీవ్స్ తో క్రీపర్ పార్ట్ మాత్రమే క్రియేట్ చేశారు. లైన్ కి మధ్య వచ్చేసరికి ఒక లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి దానిపైన వచ్చేసరికి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్, మజెంటా పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో అవుట్లైన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ థింగ్ బార్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే కాంబినేషన్ తో వస్తుంది. మజెంటా పింక్ కలర్ పైన సేమ్ అండి, కడ్డీ బోర్డర్ స్టైల్ ఏదైతే ఇచ్చారో శారీ మొత్తం అదే బోర్డర్ ఉంటుంది. అలాగే కింద సేమ్ థింగ్ బార్డర్ అండి. సారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో కింద పార్ట్ లో సేమ్ థింగ్ బ్లౌజ్ కూడా అదే బార్డర్ వస్తుంది. ఓకే, కలర్ఫుల్ గా సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చి 18,889. 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మరో డిజైనర్ ఓకే, అంటే ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ ఇది. ఓకే, ఇది 1 meter పళ్ళులో కూడా మనకి బ్రైట్నెస్, రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, మనకి పళ్ళు పార్ట్ చూసుకుంటే కూడా ఒక డైమండ్ షేప్ లో జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది. సైడ్ పార్ట్ లో చూస్తే మీకు బిగ్ మ్యాంగో వచ్చి అందులో లీఫ్ స్టైల్ వస్తుంది, ఒక క్రీపర్ లాగా వస్తుంది. మనకు బార్డర్ పార్ట్ చూసుకుంటే సేమ్ థింగ్ మీకు మెయిన్ సారీ మీకు కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ ఆరెంజ్ డబుల్ షేడ్ అండి ఇది. ఓకే, ఈ బార్డర్ పార్ట్ చూసుకుంటేనేమో మనకు ఒక చెక్స్ టైప్ వస్తుంది, జరీ చెక్ స్టైల్ వచ్చి మీకు పైన వచ్చి కూడా టర్నింగ్ వర్క్ వస్తుంది. సేమ్ థింగ్ పళ్ళులో ఏదైతే కలర్ ఉందో అది పైపింగ్ బార్డర్ లా ఇస్తాడండి కాంట్రాస్ట్. ఓకే, చిన్న బోర్డర్ లా. ఓకే, మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకు ఒక క్రీపర్ స్టైల్లో వచ్చి క్రాస్ డిజైన్స్ వస్తాయి ఇట్లా టర్నింగ్ వర్క్. అలాగే మొత్తం కూడా మనకి బాడీ పార్ట్ అంతా కూడా జరీతోనే డిజైన్ చేశారు. జరీతో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ తీసుకుని ఇక్కడ అవుట్ లైన్ పింక్ కలర్, లోపల అవుట్ లైన్ ఆరెంజ్ కలర్, అంటే ఈ 2 కలర్స్ థ్రెడ్స్ అనేది మనకి ఈ సారీలో మిక్స్ చేశారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బోర్డర్స్ కూడా రెండు వైపులా ఇదే బోర్డర్ వస్తుంది. పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి 2 sides వస్తుంది. బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి అంటే సేమ్ పళ్ళు బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే విధంగా బ్లౌజ్ కూడా వస్తుంది. కానీ ప్లేన్ ఇవ్వకుండా మీకు స్మాల్ బుటీ డ్రాప్ డిజైన్ లా ఇచ్చారు. చిన్న బుటీస్ లా డ్రాప్ డిజైన్ లా వస్తుంది బ్లౌజ్. రెండు వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సారీలో వచ్చినటువంటి బోర్డర్ రెండు వైపులా ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ లో. కానీ మిడిల్ పార్ట్ లో ఉన్న కలర్ అనేది రేర్ కలర్ అండి, టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి 18,889. 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మరో డిజైనర్. ఓకే,
డార్క్ మీకు రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ శారీలో చూసినట్లయితే మనకి లెమన్ ఎల్లో షేడ్ లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాంట్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. ఫస్ట్ మనం 1 మీటర్ పళ్ళు చూద్దాము. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే అంటే దీంట్లో 2 కలర్స్ మిక్స్ ఉంటుందండి. కల్నేత బ్యాక్గ్రౌండ్ ఒకటి టోటల్ గా బ్లూ కలర్, ఇంకొకటి స్కై బ్లూ లోనే డార్క్ కలర్ ఇచ్చారు. అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి డిజైన్ అనేది కూడా క్రియేట్ చేశారు. సర్కిల్స్ టైప్ లో సెపరేట్ గా ఇట్లా మనకి ఒక చిన్న చిన్న సర్కిల్స్ లాగా వచ్చే బంచెస్ టైప్ వస్తుంది. అందులోనే మన కాంట్రాస్ట్ అనేది బ్రైట్నెస్ బ్లూ కనిపిస్తుంది అండి. ఎక్కువ మీకు సైడ్ వీవింగ్ కూడా థ్రెడ్ వీవింగ్ తో వస్తుందండి. ఇది సేమ్ పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అదే థ్రెడ్ వీవింగ్ బ్రైట్నెస్ ఇస్తాడండి. మనకు సైడ్ పార్ట్ చూసుకుంటే మీకు ఒక లోటస్ టైప్ వచ్చి అందులోనే జిగ్జాగ్ స్టైల్ వర్క్ ఇస్తాడండి మనకు మొత్తం. మళ్ళీ సైడ్ పార్ట్ లో చిన్న మ్యాంగోస్ నిలువు టైప్స్ కింద ఇస్తాడు. సేమ్ థింగ్ 2 సైడ్ కూడా బోర్డర్ వస్తుంది. ఓకే, సారీలో చూసుకుంటే బాడీ పార్ట్ అంతా కూడా లెమన్ లో గోల్డ్నెస్ అనేది బ్రైట్నెస్ కనిపిస్తుంది అండి సారీలో. ఇది వర్క్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది. రెగ్యులర్ గా మనకి లీవ్స్ అనేది కాకుండా మనకి పికాక్స్ తోట వస్తుంది అనమాట. ఈ పికాక్స్ నే కూడా మనకి బ్రైట్నెస్ వైలెట్ కలర్ ఇచ్చి దానికి బ్రైట్నెస్ అనేది థ్రెడ్ వీవింగ్ చేస్తాడండి. ఇది ఒక పార్ట్ అంతా కూడా ఒక నిలువు స్టెప్స్ అంతా కూడా పికాక్స్ వస్తుందండి. ఒక సైడ్ పార్ట్ అంతా కూడా సైడ్ లో లోటస్ వచ్చి లోటస్ లో సైడ్ వీవింగ్ లో మీకు లత డిజైన్ లా వస్తుంది. సేమ్ థింగ్ సారీ ఆల్ ఓవర్ వర్క్ కూడా ఫుల్ ఇట్లా పికాక్స్ తో. పైన బోర్డర్ చూసుకుంటే సేమ్ థింగ్ కడ్డీ బోర్డర్ వస్తాడు. కడ్డీ బోర్డర్ లోనే చిన్న టెంపుల్ ఇస్తాడండి. ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఇచ్చి కడ్డీ బోర్డర్ వస్తుంది. కింద పార్ట్ బోర్డర్ చూసుకుంటే మనకి కడ్డీ బోర్డర్ లోనే బిగ్ బోర్డర్ ఇస్తాడు. అదే బిగ్ బోర్డర్ లో సిల్వర్ డిజైన్ తయారు చేస్తాడు. డాలియా ఫ్లవర్స్ ఇచ్చారు. డాలియా ఫ్లవర్స్ తో ఒక క్రీపర్ లాగా సిల్వర్ జరీతో ఇచ్చారనమాట. అంటే ఈ సారీలో మనకి గోల్డ్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. పైన బోర్డర్ మాత్రం మనకి స్మాల్ టైప్ లో ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ పికాక్స్ అండ్ లోటస్ ఫ్లవర్ తో డిజైన్ చేశారు. అది కూడా మనకి పికాక్స్ ని అలాగే లోటస్ ఫ్లవర్స్ ని మాత్రం మనకి బాగా హైలైట్ చేసి క్రీపర్ పార్ట్ అనేది మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ఫుల్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకు సేమ్ థింగ్ బోర్డర్ పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అదే విధంగా మీకు బ్లౌజ్ వస్తుందండి. సెల్ఫ్ డిజైనింగ్ వస్తుంది. అలాగే 2 సైడ్స్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ నే కామన్ గా కంటిన్యూ చేశారు. పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద వచ్చేసి మనకి డాలియా ఫ్లవర్స్ తో ఉన్న బోర్డర్. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే సేమ్ థింగ్ మీకు బ్లౌజ్ కూడా కింద సేమ్ థింగ్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 26,889 రూపాయలు. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ. ఓకే, అంటే ఆరెంజ్ కి మనకు పింక్ అనే కాంబినేషన్ అండి. ఇది యాక్చువల్ గా ఫ్యాన్సీలో ఎక్కువ కాంబినేషన్, బ్రైట్నెస్ కాంబినేషన్. ఇది మనకు బ్రైడల్ లో పట్టులో వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ చూసుకుంటే మనకి ఒక 1 మీటర్ పింక్ వస్తుందండి. పింక్ కలర్ తోటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక సర్కిల్ స్టైల్లో వస్తుంది, క్రాస్ డిజైన్ లాగా. ఆ క్రాస్ డిజైన్ లో కూడా మనకు ఒక బంచెస్ లా చిన్న చిన్న బుటీస్ లో వస్తుంది ఒక క్రాస్ డిజైన్ లో. అందులోనే మనకి ఏదైతే పింక్ ఉందో అదే థ్రెడ్ తో బ్రైట్నెస్ వీవింగ్ వస్తుందండి. మళ్ళీ సైడ్ పార్ట్ చూసుకుంటే చిన్న చిన్న టెంపుల్స్ లాగా సర్కిల్ లా వస్తుంది మనకి, జిగ్జాగ్ స్టైల్ లో వస్తుంది. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇదే ఓన్లీ లైన్స్ వైజ్ గా మాత్రమే ఇచ్చారు పళ్ళు అంతా కూడా. ఇంకో అటు ఇటు బోర్డర్స్ చూసినట్లయితే మనకి బంచెస్ స్టైల్లోనే గ్రేప్ బంచెస్ ఎలా ఉంటాయి అదే టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ప్యూర్ జరీతో పాటు అంటే హెవీగా మనకి బ్రైట్ గా కనిపించే జరీతో పాటు డల్ ఫినిషింగ్ తో కూడా ఇక్కడ డిజైనింగ్ అనేది వచ్చింది. ఇంకొకటి ఒక టర్నింగ్ క్రీపర్ అన్నమాట. దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ తోనే ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. సారీ బోర్డర్ చూసుకుంటే డిజైనర్ బోర్డర్ వస్తుంది. అంటే ఇది కడ్డీ బోర్డర్ అండి. ఈ కడ్డీలోనే మనకి ఏం చేస్తారంటే 2 డిజైన్స్ మనకి అనేది చూపిస్తాడండి. ఈ 2 డిజైన్స్ లో కూడా పైన చూసారా మీకు ఒక లోటస్ లా వచ్చి అందులోనే అంత క్రీపర్ వర్క్ లాగా మనకు అంత లోటస్ లో గ్రీన్ వర్క్ వస్తుందండి. పింక్ మీద మళ్ళీ గ్రీన్ లోటస్ వర్క్ వస్తుంది అనమాట. కింద పార్ట్ చూసుకుంటే చిన్న మీకు కడ్డీలోనే సర్కిల్ లా జిగ్జాగ్ స్టైల్ లో వస్తుందండి మనకి. జిగ్జాగ్ లైన్స్ లా వస్తుంది మనకి. సేమ్ థింగ్ కింద పైన కూడా సేమ్ థింగ్ బార్డర్ వస్తుంది. కాకపోతే కింద కొంచెం వేరియేషన్ చూపించాడు, కొద్ది బిగ్ బార్డర్ వస్తుంది. ఈ జిగ్జాగ్ లైన్స్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. పైన కింద సేమ్ బోర్డర్, కాకపోతే ఈ ఒక్క బోర్డర్ మాత్రమే కొంచెం లెంతీగా వచ్చింది. మిడిల్ పార్ట్ అండి, మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి స్మాల్ లోటస్ లో వస్తాయండి చిన్న చిన్న ఫ్లవర్స్. ఆ చిన్న ఫ్లవర్స్ లో కూడా మనకి పింక్ అనేది హైలైట్ చేస్తాడండి. అంటే ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ తో హైలైట్ చేశారు. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు.
అలాగే లోపల అంటే ఈ ఫ్లవర్ డిజైన్ లోపల కూడా ఇంకొక లేయర్ లాగా మనకి పెటల్స్ తీసుకున్నారు. ఈ పెటల్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్, గోల్డ్నెస్ అనేది బ్రైట్నెస్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్నెస్ మ్యాట్ డిజైన్ లా వస్తుంది. దాంట్లోనే మనకి వర్క్ అనేది డివైడ్ అయి కనిపిస్తుంది అండి కలర్. ఓకే, కానీ చాలా క్యూట్ గా ఉందండి ఈ సారీ అంతా కూడా, మంచి కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చి బార్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే విధంగా సేమ్ థింగ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. ప్లెయిన్ ఇవ్వకుండా మనకి సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఎలా అయినా మనం కంపల్సరీ ఇది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి మగ్గం వర్క్స్ ఏమైనా చేయించుకుంటాం కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పింక్ ఉంది కాబట్టి బోర్డర్ లో మనకి గ్రీన్ కలర్ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ తో స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చేయించుకోవచ్చు. అంటే బ్లౌజ్ కొంచెం హెవీ లుక్, మన కలర్ కాంబినేషన్ బట్టి డిజైనర్ చేస్తే సారీ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చి 26,889. 26,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ అండి. ఓకే, ఇది మనకి బ్రైడల్ లోనే నెంబర్ ఆఫ్ కలర్ అండి. ఇది మంచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి మనకి మజంటా పింక్ కలర్ తో ఫుల్ 1 మీటర్ ఇచ్చారండి. ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఓన్లీ చెక్స్ టైప్ లో చిన్న చిన్న బ్లాక్స్ లాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క బ్లాక్ లో కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా లోపల ఫిల్లింగ్ అంతా జరీతో ఇచ్చేసి అవుట్ లైన్ బ్లూ కలర్ తో ఉండే విధంగా వచ్చింది. ఈ బ్లూ కలర్ అనేది మనకి శారీ కలర్ లో ఉంటుందన్నమాట. ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి చూడడానికి లాంగ్ నుంచి కడ్డీ బోర్డర్ లాగానే కనిపిస్తుంది, కానీ లోపల మనకి సన్నటి జరీ డిజైన్ అనేది ఉంది. అంటే డైమండ్ లుక్ వచ్చింది. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ తీసుకుని మధ్యలో అంతా కూడా లోటస్ ఫ్లవర్ అంటే ఫుల్ ఫ్లవర్ ని తీసుకున్నారు. దాని లోపల మిడిల్ పార్ట్ లో పింక్ కలర్ ఉంటుంది. మిగిలిన పెటల్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఉంటుంది అనమాట. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ చిన్న చిన్న బంచెస్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. టూ సైడ్ కూడా సేమ్ థింగ్ వస్తుంది. ఓకే, మనకి బోర్డర్ పార్ట్ చూసుకుంటేనేమో ఒక కడ్డీ బోర్డర్ వస్తుంది. పైన కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్, అంటే కింద బోర్డర్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పింక్ కలర్ అంటే పల్లు కలర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అదే కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ తీసుకుని ఫ్లవర్స్ లో వేరియేషన్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ షేప్ లో, కాకపోతే డిజైనింగ్ లో వచ్చేసి కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. గ్రీన్ మనకు పింక్ హైలైట్ చేసుకుంటా మల్టీ కలర్ కాంబినేషన్ తో. అంటే ఇక్కడ పింక్ అనేది ఓన్లీ అవుట్ లైన్, లోపల ఫిల్లింగ్ అంతా మనకి జరీతో ఇచ్చారు కదా. ఇక్కడ లోపల ఫిల్లింగ్ అంతా కూడా పింక్ తో తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ అవుట్ లైన్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ టోటల్ గా ఫిల్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ బోర్డర్ అనేది శారీకి రెండు వైపులా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అనేది ఓకే, అంటే పైన బోర్డర్ మీద కింద బోర్డర్ కొంచెం బిగ్ బోర్డర్ ఇస్తాడు. కడ్డీలోనే మనకు సేమ్ థింగ్ ఫ్లవర్ ఇస్తాడు. ఓకే, మిడిల్ పార్ట్ చూసుకుంటే ఒక క్రీపర్ స్టైల్లో వస్తాయండి. జిగ్జాగ్ వర్క్ లాగా మనకి ఒక పిటల్స్ లా వస్తుంది సైడ్ అంతా. 2 స్టైల్స్ లో లీవ్స్ పార్ట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి క్రోటన్ లీఫ్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి హెవీ జరీతో ఫిల్ చేసి అవుట్ లైన్ ఇంతకు ముందు మనం పళ్ళులో అవుట్ లైన్ ఏదైతే చూసామో బ్లూ కలర్ ఆ కలర్ ఇచ్చారు. ఇంకొక పెటల్ వచ్చేసి మనకి లీఫ్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా క్రోటన్ టైప్ లీఫే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెము డల్ ఫినిషింగ్ అంటే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారనమాట. బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి సేమ్ థింగ్ బోర్డర్ పళ్ళు కలర్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే వస్తుందండి. కాకపోతే చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ లో చిన్న చిన్న బూటీస్ వస్తుంది. సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. పైన కింద కూడా మనకి సేమ్ బోర్డర్, శారీలో పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కదా. అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 18,889. 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ మస్టర్డ్ ఎల్లోకి మనకి మంచి పింక్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు పార్ట్ చూసుకుంటే 1 మీటర్ పైన వస్తుందండి పళ్ళు. ఓకే, ఈ 1 మీటర్ పళ్ళు కూడా మనకు గోల్డ్నెస్ తోటి మనకి ఒక జిగ్జాగ్ స్టైల్లో వచ్చి అందులో ఒక డైమండ్ షేప్ లో తీసుకుంటాడండి. మొత్తం పళ్ళు పార్ట్ అంతా కూడా సేమ్ థింగ్ స్టైల్ వస్తుంది. సైడ్ పార్ట్ లో చూసుకుంటే ఒక పిటల్స్ టైప్ వచ్చి మీకు ఒక లోటస్ చిన్న చిన్న ఫ్లవర్స్ లా వస్తుంది. దాని సైడ్ పార్ట్ లో వచ్చి రుద్రాక్ష స్టైల్లో మనకి సర్కిల్ లో వచ్చి నిలువుగా వస్తుందండి. సేమ్ థింగ్ 2 సైడ్ కూడా ఒకటే వీవింగ్ అవుతా సేమ్ బోర్డర్. బార్డర్ పార్ట్ చూసుకుంటే మనకి కడ్డీ బార్డర్ వస్తుందండి. ఇదే కడ్డీ బార్డర్ లో మనకు ఒక మంచి లోటస్ తో వచ్చి ఆ లోటస్ లోనే మనకి గ్రీన్ అండ్ పింక్ హైలైట్ కాంబినేషన్ తోటి మొత్తం అంతా కూడా లోటస్ ఇట్లా తయారవుతుంది. కానీ చాలా బ్రైట్ గా కనిపిస్తుందండి. ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా ఈ బోర్డర్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. మనకు వర్క్ కూడా చాలా నీట్ గా వస్తుందండి. ఇదంతా కూడా యాంటిక్ వర్క్ స్టైల్ లో వస్తుంది. సేమ్ థింగ్ మనకి ఇదే బార్డర్ లోనే మళ్ళీ కింద వచ్చి చిన్న కడ్డీ బార్డర్ లోనే ఒక జిగ్జాగ్ స్టైల్లో మనకు క్రాస్ డిజైన్ వస్తుందండి. ఇది మనకు బాడీ పార్ట్ చూసుకుంటే కింద బోర్డర్ చూసుకుంటే మనకి పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే విధంగా కింద కూడా సేమ్ థింగ్ వస్తుందండి. ఇట్లా లోటస్ తోటి కడ్డీ బోర్డర్ మీద వస్తుంది. మనకి అదే పైన పార్ట్ చూసుకుంటే కూడా మనకి ఇట్లా దర్బార్ స్టైల్లోనే ఒక 3 వీవర్స్ లా ఇట్లా మనకి అన్ని డివైడ్ చేసి చూపిస్తాడండి మనకి. ఇది ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇట్లా. ఈ స్టెప్ బై స్టెప్ లో కూడా ఈ కడ్డీ బార్డర్ పైన మనకి చిన్న చిన్న మనకి పిటర్స్ టైప్ వచ్చి
ఇట్లా జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది. సేమ్ థింగ్ అదే విధంగా 3 పాట్స్ చూపిస్తాడండి. ఇట్లా పింక్ కాంబినేషన్ తోటే బిగ్ బార్డర్ లా మనకి చూపిస్తాడు. ఇది మిడిల్ పార్ట్ చూసుకుంటేనేమో మనకు అంతా లోటస్ టైప్ వస్తుంది. ఈ లోటస్ లో కూడా ఏంటంటే గోల్డ్నెస్ తో సైడ్ పార్ట్ అంతా లెటర్ డిజైన్ లా వస్తుంది. ఒక క్రీపర్ పార్ట్ అనేది చూపిస్తాడు. ఆ క్రీపర్ పార్ట్ లో మిడిల్ లో అంతా కూడా మనకు ఫ్లవర్స్ బంచెస్ టైప్ చూపిస్తాడు. అందులో కూడా మనకి గ్రీన్ కలర్ అనేది ఒక వీవింగ్ అనేది హైలైట్ చేస్తాడు. చిన్న చిన్న పిటర్స్ లాగా 3 వీవింగ్స్ వస్తుందండి. మనకి బార్డర్ లో ఏదైతే గ్రీన్ పార్ట్ వచ్చిందో పింక్ అండ్ గ్రీన్, అదే విధంగా సారీలో కూడా మనకి బ్రైట్నెస్ అనేది చూపిస్తాడు గ్రీన్ తో. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ కలర్ తో మనకి ఇస్తాడు. అయితే ప్లేన్ ఇస్తాడు. ప్లేన్ వచ్చి సేమ్ థింగ్ ఏదైతే ఇచ్చాడో పైన మళ్ళీ కడ్డీ బార్డర్ మీద మనకు లోటస్ ఇస్తాడండి. సేమ్ థింగ్ 2 సైడ్ కూడా అదే బార్డర్ ఇస్తాడు. పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఈ బార్డర్ నే సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కానీ సారీలో మాత్రం సెకండ్ వైపు బార్డర్ అనేది కొంచెం బ్రాడ్ గా ఉండే విధంగా తీసుకున్నారు. కానీ బ్లౌజ్ పార్ట్ లో మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి బార్డర్ నే కంటిన్యూ చేశారు. అవునండి. ఈ బార్డర్ ఏంటంటే సారీలో ఏదో వర్క్ చేసినట్టు అనే బార్డర్ లుక్ కనిపిస్తుంది. మనకి ఇంకా బ్యాక్ నెక్ డిజైనర్ చేయించుకుంటే ఆ సారీకి చాలా హైలైట్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 15,889 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మరో డిజైనర్ సారీ అండి. పళ్ళు పార్ట్ చూసుకుంటే మనకు ఒక బంచెస్ టైప్ వస్తుందండి. పళ్ళు కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ అండి. స్కై బ్లూ లో లైట్ కలర్ అలాగే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఒక ద్రాక్ష గుత్తులాగా ఒక బ్రైట్నెస్ అనే ఫ్లవర్ లో చూపిస్తాడండి. ఇందులో ఇక్కడ కూడా అవుట్ లైన్ బ్లూ కలర్ ఒకటి, ఒక కొన్ని చోట్ల స్కై బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే డబుల్ షేడ్ లోనే మనకు బ్రైట్నెస్ అనేది చూపిస్తాడు ఈ డిజైన్ లో. మనకి సైడ్ పార్ట్ చూసుకుంటేనేమో ఒక బంచెస్ టైప్ వచ్చి ఒక లీఫ్ లా వస్తుంది. లీఫ్ మీద మళ్ళీ ఒక చిన్న లోటస్ ఫ్లవర్. మొత్తం అంతా కూడా మనకి బ్రైట్నెస్ అనేది వైలెట్ అనేది బ్రైట్నెస్ కనిపిస్తుంది. కింద వచ్చి లీఫ్స్ తోటి జరీ వీవింగ్స్ తో మనకి బ్రైట్నెస్ చూపిస్తాడు. సైడ్ పార్ట్ చూసుకుంటేనేమో ఒక బంచెస్ టైప్ లా వచ్చేసి మనకి టర్నింగ్ క్రీపర్ యాడ్ చేస్తాడు. ఇట్లా ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాం. ఇది వచ్చి మనకి బోర్డర్ పార్ట్ చూసుకుంటే కడ్డీ బోర్డర్ వస్తుంది. ఈ కడ్డీ బోర్డర్ లో సన్నటి లైన్స్ వస్తుందండి. ఒక సన్నటి లైన్స్ వస్తే కింద కూడా చిన్న చిన్న పెటల్స్ లో చిన్న చిన్న డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చి చూసుకుంటే మనకు ఒక బంచెస్ టైప్ వచ్చి వస్తుంది. టర్నింగ్ క్రీపర్ లా వచ్చి డిజైనర్ గా చూపిస్తాడు. అందులో ఆ టర్నింగ్ క్రీపర్ లో ఏంటంటే జరీ అనేది కాకుండా మనకి పింక్ అనేది మనకు బ్రైట్నెస్ చూపిస్తాడండి. ఇందులో అంటే ఒక మల్టీ టైప్ లో చూపిస్తాడు. పర్పుల్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. కింద డాట్స్ డిజైన్ వచ్చింది. పైన కూడా మనకి ఏంటంటే సన్నటి లైన్స్ లాగా ఒక సెపరేట్ గా ఒక బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ వచ్చేసరికి పైన కాకుండా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది పళ్ళులో. మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకు ఒక మకోబా ఫ్లవర్ లా వస్తుందండి. ఇది ఒక మకోబా ఫ్లవర్ లో కొత్త డిజైన్. ఇది డిజైనర్ గా డిఫరెంట్ అంటే సైడ్ పార్ట్ అంతా కూడా ఒక షార్ట్ డిజైన్ తీసుకుంటాడు. ఈ డిజైన్ ఏంటంటే మనకి 2 డిజైన్స్ అనేది డిఫరెంట్ అనేది తెలుస్తుంది. చూడండి వేరియేషన్ తెలుస్తుంది. గోల్డ్నెస్ తో లెమన్ ఎల్లో కలర్ గోల్డ్నెస్ తో వస్తుంది. మనకి సైడ్ పార్ట్ చూసుకుంటే పర్పుల్ సైడ్ లో వస్తుంది సైడ్ పార్ట్. ఇది సారీ మొత్తం కూడా ఇట్లా మకోబా ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ డిజైనర్ వేర్ వస్తుంది మొత్తం కూడా. బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి రాయల్ బ్లూ కలర్ వస్తుంది. పళ్ళు బార్డర్ ఏదైతే ఉందో అదే విధంగా మనకి ఫ్లవర్ వస్తుంది. సెల్ఫ్ లీఫ్ వర్క్ తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. పైన కింద సేమ్ బోర్డర్స్ అండి. మనకి సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారు, పైన కడ్డీ బోర్డర్ అలాగే కింద మనకి డిజైనర్ బోర్డర్ సేమ్ బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ అండి. ఇది బ్రైడల్ కలెక్షన్ లోనే మనకి టాప్ కలర్ అండి. రాణి పింక్. పళ్ళు వచ్చేసరికి అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్ అదే కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి. పళ్ళులో టోటల్ గా మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ టైప్ లో ఒక లేయర్ లాగా ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే స్మాల్ సైజ్ లో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా మనకి రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు
ఇచ్చారనమాట ఫ్లవర్స్ 3 లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ అగైన్ కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ లెంతీగా ఉన్నటువంటి బోర్డర్ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి స్మాల్ డ్రాప్ బుట్ట ఇలా వస్తుందండి. ఓకే, ఇది బార్డర్ పార్ట్ చూసుకుంటే మనకి ఒక కడ్డీ అట్రాక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ రెగ్యులర్ గా వచ్చే బార్డర్స్ కాకుండా ఇది చాలా రేర్ బార్డర్ అండి. ఇదే కడ్డీ బార్డర్ స్టిచ్చింగ్ బార్డర్ అంటారు దీన్ని. దీని కింద మళ్ళీ ఒక చిన్న సన్నటి టెంపుల్స్ లా వస్తాయండి, సర్కిల్ టైప్. ఓకే, ఈ ఫ్లవర్ బంచ్ కూడా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ అండి. లోటస్ ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా టొమాటో రెడ్ కలర్, అక్కడక్కడ మనకి హాఫ్ ఫ్లవర్ టైప్ లో ఇచ్చారు అనమాట. ఈ బంచెస్ అనేది ఈ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ లో అలాగే కింద బోర్డర్ లో కూడా సేమ్ థింగ్ బోర్డర్ వస్తుంది. అంటే ఈ మల్టీ కలర్ లో కడ్డీ బోర్డర్ లోనే మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి మనకి కట్ వర్క్ లా చూపిస్తాడు బోర్డర్ లో. ఓకే, మిడిల్ పార్ట్ చూసుకుంటే ఒక మనకి స్మాల్ సన్న డ్రాప్ డిజైన్ లా వస్తుందండి. చిన్న డ్రాప్ డిజైన్ లో వచ్చి సైడ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ వీవింగ్ తో బ్రైట్నెస్ చూపిస్తాడు మనకి. ఓకే, సారీ అంతా కూడా దగ్గరగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, ఎక్కడ గ్యాప్స్ అనేది కనిపించకుండా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మీకు చిన్న డిజైన్ వచ్చి ఆల్రెడీ డిజైనర్ బ్లౌజ్. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది మిస్ చేసి, అంటే బంచెస్ మిస్ చేసి మిగిలిన కడ్డీ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ చేశారు. రెండు వైపులో కూడా మనకి ఇలాగే వస్తుంది 2 sides. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న రౌండ్ సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సారీ అంతా వచ్చేసి డ్రాప్ డిజైన్ వస్తుంది. సారీ అంతా డ్రాప్ చిన్న బంచెస్ టైప్ ఇస్తాడు బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 24,889. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్వేత సారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. శ్వేత సారీ మందిర్ టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి. దట్టు మనకి బ్రైడల్ కలెక్షన్కి ఫేమస్ అనమాట శ్వేత సారీ మందిర్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ. ఓకే, పళ్ళులో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఈ కలర్ వన్ ఆఫ్ ది థ్రెడ్ కూడా మనకి ఇక్కడ మిక్స్ చేశారు. లెమన్ ఎల్లోలో మనకి ఆ బ్లూ షేడ్ కలిసింది. ఇక్కడ మాత్రం టోటల్ గా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. 3 వేరియేషన్స్ చూపించారు మనకి, అంటే 3 లైన్స్ లాగా. 2 sides ఎడ్జెస్ లో మాత్రం ఎంబోజ్ లుక్ ఉండే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 sides కూడా మనకి సేమ్ బంచెస్, తర్వాత ఎడ్జెస్ లో కూడా మనకి సపరేట్ గా ఇంకొక బోర్డర్ అనేది ఉంటుంది. ఇక్కడ మిడిల్ లో చూసినట్లయితే జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఈ బోర్డర్ కొంచెం వేరియేషన్ చూపించారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు. అవునండి, అంటే ఒకటే బిగ్ మ్యాంగోలోనే మనకి ఫ్లవర్స్ అనేది డివైడ్ చేసి ఇందులో వర్క్ సెపరేట్ చూపిస్తాడండి. ఓకే, ఇది బోర్డర్ పార్ట్ చూసుకుంటే మనకి ఒక కడ్డీ బోర్డర్ లోనే మనకి డిజైనర్ బోర్డర్ లా తయారు చేస్తాడు. కట్ వర్క్ డిజైనర్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది ఒక మీనా డిజైన్ లా మయూరి బోర్డర్ అంటారండి. ఓకే, ఈ మయూర్ బోర్డర్ ఏంటంటే మనకి పికాక్స్ టైప్ వస్తుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి సేమ్ థింగ్ బోర్డర్ ఇక్కడ కరెక్ట్ గా కనిపిస్తుంది. అంటే పికాక్స్ పైకి వచ్చేసరికి ఆపోజిట్ లో వచ్చాయి కదా, సేమ్ థింగ్ మనకి ఇట్లా వస్తుంది. మనకి సేమ్ థింగ్ మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి ఈ స్టైల్ వస్తుంది. ఇక్కడ మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ అండి. ఇదంతా కూడా మనకి లెమన్ ఎల్లోలో స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారు. లోపల మాత్రమే అవుట్లైన్ ఇచ్చారు. మిగిలిన క్రీపర్ పార్ట్ అంతా కూడా, అంటే లీవ్స్ కాకుండా ఓన్లీ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు. న్యూ కలర్ కాంబినేషన్ అండి ఇది. బ్లౌజ్, ఈ బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ థింగ్ కలర్ కాంబినేషన్. పళ్ళు కలర్, పళ్ళు మనకి ఏదైతే వచ్చిందో బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కాంబినేషన్ తో బ్లౌజ్ ఇస్తాడండి. ఓకే, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది మనకి బ్లౌజ్ పార్ట్ లో. మొత్తం కూడా చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే సారీలో మనకి 2 sides ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 18,889. 18,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సురేష్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా 5వ వార్షికోత్సవం సందర్భంగా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూశారు కదండి, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.